హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సొంత ఇంటి కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ సంబంధించి సూపర్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 అలాగే ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కు సంబంధించి సొంత ఇంటి కోసం ఎవరైతే అప్లై అనేది చేసుకుని ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి మొదటి విడతలో భాగంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 10.5 లక్షల మంది అప్లై అనేది చేసుకున్నట్లయితే అందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 6.5 లక్షల మందికి ఎలిజిబిలిటీ తీసుకురాగా ఈ యొక్క డేటాని కేంద్ర ప్రభుత్వానికి అయితే పంపడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం మొదటి విడతలో భాగంగా 1,00,000 మందికి కొత్త ఇల్లు అనేది అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది. వీరందరికీ వచ్చే నెల 1వ తేదీ నుంచి కొత్త ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించుకునే అవకాశాన్ని అయితే కల్పించబోతున్నారు. అయితే ఏ విధంగా ఈ యొక్క 1,00,000 మందిని సెలెక్ట్ అనేది చేయబోతున్నారు, అలాగే సొంత ఇంటి స్థలం కలిగిన వారికి ఎంతమందికి అందజేస్తున్నారు, దీనితో పాటుగా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం, అలాగే పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల ఇంటి స్థలం అంటే ఉచిత ఇంటి స్థలంతో పాటు ఇల్లు కట్టుకునే అవకాశాన్ని ఎవరికి కల్పించబోతున్నారు అనే దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఒక అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. దీనితో పాటుగా గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్న ఇళ్లకు సంబంధించి 2 విడతల్లో కంప్లీట్ అనేది చేసి లబ్ధిదారులకు ఈ యొక్క ఏడాది చివరి లోపల పూర్తి చేసే విధంగా చర్యలైతే చేపట్టబోతోంది. వీటన్నిటితో పాటు పేమెంట్ కి సంబంధించి రూల్స్ కూడా మార్చడం జరిగింది. గతంలో పేమెంట్ అనేది ఏ విధంగా వేశారు, ఈ విడతలో పేమెంట్ అనేది ఏ విధంగా విడుదల అనేది చేయబోతున్నారు కూడా ఈ వీడియోలో నేను మీకు పూర్తి అప్డేట్ అయితే తెలియజేస్తాను. ఇక పూర్తి సమాచారం తెలుసుకోవడానికన్నా ముందుగా ఇప్పటివరకు మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉచిత ఇంటి కోసం అలాగే 2 సెంట్లు 3 సెంట్లు ఇంటి స్థలంతో పాటు గత ప్రభుత్వ హయాంలో ఉన్న ఇళ్లకు సంబంధించి ఒకదాని తర్వాత ఒకదాని గురించి ఇప్పుడు నేను మీకైతే చెప్తాను. ఒక ఆర్డర్ ప్రకారం చెప్తాను, తప్పనిసరిగా చివరి వరకు అయితే చూడండి. ముందుగా అప్లై చేసుకున్న వారికి సంబంధించిన కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మాకు ఇంటి స్థలం అనేది ఉంది, ఇల్లు కట్టుకుంటాము, మాకు అవకాశం కల్పించండి అనే వారితో పాటు మాకు ఎటువంటి ఇంటి స్థలం కానీ లేదా ఇల్లు అనేది లేదు, మాకు ఇల్లు కట్టుకునే అవకాశాన్ని కల్పించమని అప్లై చేసుకున్న వారందరితో పాటు దాదాపుగా 10.5 లక్షల మందికి సంబంధించిన అప్లికేషన్ అనేది వచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 10.5 లక్షల మందికి సంబంధించిన డేటాను ముందుగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్ద ఉన్న డేటా ప్రకారం వెరిఫికేషన్ అనేది చేయగా 6.5 లక్షల మందికి సంబంధించి ఎలిజిబిలిటీ వచ్చినట్లయితే గుర్తించడం జరిగింది. ఈ యొక్క 6.5 లక్షల మందికి సంబంధించిన డేటాను కేంద్ర ప్రభుత్వానికి అయితే పంపించగా కేంద్ర ప్రభుత్వం వివిధ దశల్లో వెరిఫికేషన్ అనేది చేసి తాజాగా ఈ యొక్క డేటాను ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అయితే పంపడం జరిగింది. దీనికి సంబంధించి మొదటి విడత ఎంతమందికి ఇల్లు అనేది శాంక్షన్ అనేది చేయబోతున్నారంటే మొదటి విడతలో భాగంగా 1,00,000 మందికి ఇల్లు శాంక్షన్ అనేది చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ 6.5 లక్షల మందికి సంబంధించిన డేటా అనేది మనకు మొదటి విడతలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 1,00,000 మందికి అవకాశాన్ని అయితే కల్పించబోతోంది. ఈ 1,00,000 మందికి సంబంధించిన డేటా అనేది వచ్చిన వెంటనే వచ్చే నెల 1వ తేదీ నుంచి ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించుకునే అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కల్పించబోతోంది. ఆ రోజున ఎవరైతే ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించబోతున్నారో వారందరికీ సంబంధించి వెంటనే పేమెంట్ అనేది వచ్చే విధంగా సంబంధిత అధికారులు అయితే చర్యలు అయితే తీసుకోబోతున్నారు. అయితే ఇంతమంది అప్లై అనేది చేసుకున్నట్లయితే 1,00,000 మందికి మాత్రమే ఏ విధంగా శాంక్షన్ అనేది చేశారు, ఒకేసారి అందరికీ శాంక్షన్ అనేది చేసినట్లయితే ఇంకా ఫాస్ట్ గా అవుతుంది కదా అని మీరైతే అనుకోవచ్చు. దీనికి సంబంధించిన అప్డేట్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే రావడం జరిగింది. మనకు ఇప్పటికే కనుక చూసుకున్నట్లయితే గత ప్రభుత్వాల హయాంలో ఎంతమందికి ఇల్లు అనేది శాంక్షన్ చేశారు అనే దానికి సంబంధించిన డేటా ప్రకారం ప్రస్తుతం ఈ యొక్క ఇల్లు అనేది అయితే శాంక్షన్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో దాదాపుగా 16 లక్షల మందికి ఇల్లు అనేది అయితే శాంక్షన్ చేయడం జరిగింది. ఈ 16 లక్షల మందికి సంబంధించి కొంతమందికి మాత్రమే ఇల్లు అనేది వారి యొక్క డబ్బులతో కంప్లీట్ అయితే చేసుకోవడం జరిగింది. మరికొంతమందికి సంబంధించి ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 ఇలా పెట్టడంతో చాలా మందికి సంబంధించిన ఇల్లు అనేది పెండింగ్ లోకి అయితే వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఇల్లు అనేది పూర్తి అనేది చేసుకోకుండా వదిలివేయడం జరిగింది. ఇలా ఇల్లు అనేది పూర్తిగా కంప్లీట్ అనేది చేయకపోవడంతో కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న డేటా ప్రకారం ఈ యొక్క డేటా అనేది అంటే ఇల్లు అనేది పూర్తి అనేది చేసుకోలేదు కాబట్టి మీకు అన్ని ఇల్లు అనేది శాంక్షన్ అనేది మేము చేయలేము, పాత ఇల్లు ఏదైతే కంప్లీట్ అనేది చేస్తారో ఆ యొక్క డేటా ప్రకారం మీకు కొత్త ఇల్లు శాంక్షన్ చేస్తామని ఒక కండిషన్ అనేది గతంలో పెట్టడం జరిగింది. ఇక ప్రస్తుత ప్రభుత్వం ఏం చేసేది లేక గత ప్రభుత్వ హయాంలో ఏదైతే పెండింగ్ లో ఉన్న ఇల్లు అనేది ఉన్నాయంటే అసంపూర్తిగా ఉన్న ఇల్లు ఏదైతే ఉన్నాయో వారందరికీ సంబంధించిన ఇల్లు కట్టుకునే అవకాశాన్ని ప్రస్తుతం కంప్లీట్ అనేది అయితే చేస్తోంది. ఇప్పటికే వివిధ దశల్లో ఉన్న ఇల్లు అనేది పూర్తి అనేది చేసుకుని ప్రతి 4 నెలలకి ఒకసారి గృహ ప్రవేశాలు అయితే చేపిస్తోంది. ప్రస్తుతం తీసుకున్న నిర్ణయాల ప్రకారం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఇల్లు అన్ని కంప్లీట్ అనేది చేస్తూ వస్తుంది. ప్రస్తుతం తీసుకున్న మరొక కీలక అప్డేట్ ఏమిటంటే ఆగస్టు 15వ తేదీ నాటికి 2.5 లక్షల మందికి సంబంధించి
పెండింగ్ లో ఉన్న ఇల్లు అనేది పూర్తి అనేది చేయాలని, ఆ తర్వాత డిసెంబర్ నెలకి సంబంధించి 2,38,000 ఇల్లు అనేది పూర్తి చేసే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు. గత ప్రభుత్వ హామీలో పెండింగ్ లో ఉన్న ఇల్లు అనేది కంప్లీట్ అనేది చేసినట్లయితే మరికొన్ని ఇల్లు మనకైతే శాంక్షన్ అయితే చేస్తారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ దశల్లో ఉన్న ఇల్లు అనేది దాదాపుగా చాలా వరకు పూర్తి అనేది చేసింది కాబట్టి ఆ యొక్క డేటా ఆధారంగా ప్రస్తుతం మనకు 1,00,000 మందికి సంబంధించి ఇల్లు కట్టుకుని అంటే కొత్త ఇల్లు కట్టుకునే అవకాశాన్ని మనకైతే కల్పించబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. మనకు 1,00,000 మందికి సంబంధించి మొదటి విడతలో ఇల్లు అనేది కట్టుకోబోతున్నారు కాబట్టి ఈ 1,00,000 మందికి సంబంధించిన ఇల్లు ఎవరు కట్టుకోబోతున్నారు అనే దానికి సంబంధించిన అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే సొంత ఇంటి స్థలం ఎవరైతే కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి మొదటి విడతలో భాగంగా ఇల్లు కట్టుకునే అవకాశం మనకైతే కల్పించబోతున్నారు. ఎందుకంటే మనకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు అలాగే పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇల్లు అనేది కేటాయించడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి దీనికి సంబంధించిన అప్డేట్ కూడా తెలియజేశారు. అయితే ప్రస్తుతం మొదటి విడతలో భాగంగా 1,00,000 మందికి సంబంధించి సొంత ఇంటి స్థలం కలిగి ఉండి మేము ఇల్లు కట్టుకుంటామని ఎవరైతే అప్లై అనేది చేస్తున్నారో వారందరికీ సంబంధించి ఇల్లు కట్టుకునే అవకాశాన్ని మనకు ముందుగా అయితే కల్పించబోతున్నారు. దీనికి సంబంధించి ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు శాంక్షన్ చేసేదానికి ఛాన్స్ అనేది ఉంది. ఈ 1,00,000 మందిలో భాగంగా మనకు ఒంటరి మహిళలు అలాగే వితంతువులకు అలాగే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ మొదటి ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. ఆ తర్వాత మిగిలిన వారికి ఇల్లు కట్టుకునే ఛాన్స్ మనకైతే ఇవ్వబోతున్నారు. ఈ 1,00,000 మందికి సంబంధించిన మొదటి విడతలో భాగంగా మనకు వచ్చే నెల 1వ తేదీ నుంచి ఇల్లు కట్టుకునే ఛాన్స్ అనేది ఉంటుంది కాబట్టి ఈ నెల చివరాఖరు లోపలికి సంబంధించిన డేటా అనేది గ్రామ సచివాలయాల ద్వారా లబ్ధిదారులకు తెలియజేసి వారందరికీ సంబంధించిన అంటే ఇల్లు అనేది శాంక్షన్ అనేది అయినట్లు వారికి పట్టాలు అనేది అయితే పంపిణీ చేయబోతున్నారు. ఆ తర్వాత మనకు రెండో విడతలో భాగంగా మరికొంతమందికి సంబంధించిన ఇల్లు అనేది శాంక్షన్ అనేది చేసి విడతల వారీగా ఇల్లు కట్టుకునే ఛాన్స్ మనకైతే అందజేయబోతున్నారు. ఇకపోతే ఇంటికి సంబంధించిన పేమెంట్ అనేది ఏ విధంగా ఇవ్వబోతున్నారు అనే దానికి సంబంధించి కొన్ని రూల్స్ అనేది మనకైతే తీసుకురావడం జరిగింది. మార్చి 31వ తేదీ ముందు వరకు పేమెంట్ అనేది ఏ విధంగా ఉందంటే నేరుగా పేమెంట్ అనేది లబ్ధిదారులకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ లో జమ అనేది అయితే చేయడం జరిగేది. అయితే ఇక మీదట అలా కాకుండా అంటే కేంద్ర ప్రభుత్వం నేరుగా పేమెంట్ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేస్తే ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాలు అయితే జమ చేయడం జరిగేది. అయితే దీంట్లో కూడా స్వల్ప మేర లొసుగులు అనేది ఉన్నట్లు గుర్తించడం జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వం నేరుగా ఆ యొక్క పేమెంట్ అనేది రాష్ట్ర ప్రభుత్వాలకు విడుదల అనేది చేస్తే ఆ యొక్క అమౌంట్ నే లబ్ధిదారులకు విడుదల అనేది చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన వాటా అమౌంట్ అనేది విడుదల అనేది చేయకపోవడంతో కూడా చాలా వరకు ఇల్లు పెండింగ్ లో ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వం ఎంత అమౌంట్ అనేది విడుదల చేస్తుందో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంటే కేంద్ర ప్రభుత్వం మనకు 70% విడుదల చేస్తే మనకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా 40% నుంచి 30% వరకు పేమెంట్ అనేది అయితే విడుదల చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంటే వారికి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల అనేది చేయకపోవడంతో కూడా చాలా వరకు ఇల్లు అనేది పెండింగ్ లో ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది. దీనితో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే కేంద్ర ప్రభుత్వం ఎంత అమౌంట్ అనేది విడుదల అనేది చేయాల్సి వచ్చినా కూడా ముందుగా ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు పేమెంట్ అనేది పూర్తిగా విడుదల అనేది చేసిన తర్వాత చివరిలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎన్ని ఇన్స్టాల్మెంట్లు పేమెంట్ అనేది విడుదల చేయాలో ఆ యొక్క పేమెంట్ అనేది లబ్ధిదారులకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ లో జమ అనేది చేయబోతున్నట్లయితే తెలియజేశారంటే ముందుగా రాష్ట్ర ప్రభుత్వం పేమెంట్ అనేది విడుదల చేయాలి. ఆ యొక్క పేమెంట్ అనేది కంప్లీట్ అనేది అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పేమెంట్ మనకైతే రాబోతుంది. ఇలా విడుదల అనేది చేసినట్లయితే ఖచ్చితంగా ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి అనేది అయ్యేదానికి ఛాన్స్ అనేది ఉందని ఈ యొక్క నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది. ఇది మనకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0కి సంబంధించి. ఇకపోతే మనకు అప్లై చేసుకున్న 10 లక్షల మందిలో 6.5 లక్షల మందిలో దాదాపుగా 2 నుంచి 3 లక్షల మందికి సంబంధించి మాకు ఇంటి స్థలం లేదని కూడా చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే గుర్తించడం జరిగింది. అటువంటి వారందరికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం అలాగే పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇంటి స్థలం ఖచ్చితంగా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పటికే ఉన్న డేటా ప్రకారం చూసుకున్నట్లయితే వివిధ దశల్లో వెరిఫికేషన్ అనేది చేసిన తర్వాత అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇల్లు ఎవరికైతే లేవో అటువంటి వారందరికీ సంబంధించి కూడా ప్రస్తుతం దరఖాస్తుల వెరిఫికేషన్ సమయంలోనే ఇల్లు లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించిన డేటా కూడా వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. వీరందరికీ సంబంధించిన స్థలాలు అనేది కేటాయించే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు అనేది అయితే చేపడుతుంది. తర్వాత మీటింగ్ లోపల ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరికైతే సొంత ఇంటి స్థలం లేదో అటువంటి వారందరినీ గుర్తించి వారందరికీ కూడా సొంత స్థలం అంటే 2 సెంట్లు 3 సెంట్లు ఇంటి స్థలం ఇచ్చే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో లేఅవుట్లకు సంబంధించిన అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో మనకు 1 సెంటు 1.5 సెంటు స్థలాన్ని అనేది అందజేస్తున్నారు కాబట్టి ఇప్పటికే ఆ యొక్క ప్రాంతాల్లో ఇంటి నిర్మాణ పనులు పూర్తి అనేది కనుక చేసుకోకపోయినట్లయితే అటువంటి వారందరికీ సంబంధించిన లేఅవుట్ లో వారి యొక్క ప్లేస్ ను అంటే వారికి ఏదైతే కేటాయించిన స్థలం అనేది ఉందో ఆ యొక్క స్థలాలను రీలేఅవుట్ అనేది చేసి వారికి 3 సెంట్ల స్థలం అనేది అదే లేఅవుట్ లో లబ్ధిదారులకు అయితే అందజేయబోతున్నారు. ఒకవేళ లబ్ధిదారులు ఆ యొక్క స్థలంలో మాకు ఇల్లు వద్దనుకున్నట్లయితే వేరొక ప్రాంతంలో వారికి స్థలం అనేది కేటాయించే విధంగా చర్యలు కూడా తీసుకోవాలని అయితే నిర్ణయించడం జరిగింది. దీనితో పాటుగా మనకు
ఆప్షన్ 3 ఇళ్లకు సంబంధించిన అప్డేట్ కూడా రావడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఆప్షన్ 3 కింద ప్రభుత్వమే ఇల్లు నిర్మించి అందజేయాలని గతంలో నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఇందులో కూడా భారీ మొత్తంలో అవినీతి జరిగిందని, ఈ యొక్క అవినీతి జరిగిన ప్రాంతాల్లో లబ్ధిదారులను గుర్తించి వారి మీద అంటే సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోవడంతో పాటు ఇప్పటికే ఆప్షన్ 3 కింద ఇంటి నిర్మాణ పనులు పూర్తి అనేది చేసుకోకుండా గత ప్రభుత్వ హయాంలో ఆగిపోయినట్లయితే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ సంబంధించి ఆ యొక్క ఆప్షన్ 3 నుంచి తొలగించి ప్రస్తుత ప్రభుత్వంలో ఇల్లు కట్టుకునే అవకాశాన్ని కల్పించే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లు కూడా తెలియజేశారు. ఈ నెల చివరాక నాటికి కేంద్ర ప్రభుత్వం 1,00,000 మందికి గృహప్రవేశాలు చేసే అవకాశాన్ని కల్పించబోతోంది కాబట్టి లబ్ధిదారులందరూ వారికి సంబంధించిన డేటా అనేది త్వరలో విడుదల చేయబోతున్నారు. వీరందరికీ సంబంధించిన డేటా వచ్చిన వెంటనే నేను మీకు మరొకసారి అయితే తెలియజేస్తాను. ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు 2,00,000 మందికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు లబ్ధిదారులకు అందజేసే విధంగా చర్యలు అనేది చేపట్టబోతున్నారు. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క ఖాళీ స్థలాలు ఎక్కడ ఉన్నాయి అనే దానికి సంబంధించిన నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు.